అన్నట్టు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే కార్యక్రమానికి మీరు సహకరించారు. ఇలాంటి కార్యక్రమం వల్ల భవిష్యత్తులో మాలాంటి యువ రైతులు వ్యవసాయం చేసుకోవడానికి చేయాలనే సంకల్పాన్ని మీరు కల్పించారు కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మీకు. సీతారాం గారు, సీఎం గారు మాట్లాడతారు, లైన్ లో ఉండు. సీతారాం బాగున్నారా? బాగున్నా సార్. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? 4 ఎకరాలన్నర ఉంది సార్. 4 ఎకరాల. ఎంత ఉంది లోను సార్? లోన్ ఎంత ఉంది బ్యాంక్ లో? లోన్ 75,000 ఉంది సార్, వడ్డీతో రుణమాఫీ జరిగింది. ఎట్లా అనిపిస్తుంది మొత్తం 75,000 ఒకేసారి రుణమాఫీ జరిగితే? చాలా సంతోషదాయకంగా ఉంది. గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఇటువంటి రుణమాఫీని ఒకేసారి చేయలేదు. మాటలతో ఎలబుచ్చారు తప్ప ఒకేసారి చేసి చూపించిన మీలాంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కి, మీలాంటి వాళ్ళకి, ఈ మా యువ రైతులు ఎప్పుడు రుణపడి ఉంటాము. అదే విధంగా వ్యవసాయం చేయాలనే సంకల్పాన్ని మాకు కల్పించారు మీలాంటి వాళ్ళు. ఎప్పుడూ మీరు చల్లగా ఉండాలి. అలాగే మా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, వారిని మేము ఆదర్శంగా తీసుకున్నాము. ఎందుకంటే సారు పొద్దున్న లేస్తే చేలో ఉంటారు. అదేవిధంగా మేము కూడా వ్యవసాయం చేయాలి, చదువుకున్న వ్యవసాయం చేయాలనే సంకల్పంతో ముందలుకున్నాము. అలాంటి వారికి మాకు ప్రోత్సాహం ఇచ్చారు మీరు. చాలా ధన్యవాదాలు సార్ మీకు. ఎంతమంది పిల్లలు సీతారాం? నాకు 2 పాపలు సార్. ఏం చదివిస్తున్నావు? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఒక పాప 10th సార్. బాగా చదివించు. వ్యవసాయంలో నష్టం వచ్చిందని అప్పులు ఉన్నాయని చదివించక ఆపేయద్దు. పిల్లలు చదివించుకుంటేనే బాగా భవిష్యత్తు ఉంటది. రైట్ సార్, రైట్ సార్. మంచిది సీతారాం గారు. సంతోషం. థ్యాంక్ యూ సార్. ప్రత్యేక ధన్యవాదాలు సార్. నాగర్ కర్నూల్, వి రాములమ్మ, రామాపురం. నాగర్ కర్నూల్ సార్. రామాపురం రెస్పాండింగ్ సార్. రాములమ్మకి ఇస్తున్నాను సార్. ఇవ్వండి. సార్ మీకు అందరికి ధన్యవాదాలు. మాకు కాంగ్రెస్ వచ్చిన ఫలంలో మాకు వచ్చిన ఆదాయాలు తీసేసిండ్రు. మాకు ఆదాయం ఇచ్చిండ్రు. మాకు 1.5 ఎకరం పొలం ఉంది, 50,000 ఉన్నది మాపు చేసి. అవునా? భూమి మీ సొంత భూమి అమ్మా లేకపోతే ఇందరమ్మ అసైన్మెంట్ ఇచ్చిన భూమి? సొంత భూమే సార్. సొంత భూమేనా? తాతల తరుణుల నుంచి వచ్చిన భూమేనా? ఏం లేదు సార్. అవునా? ఏం పండించిన ఈసారి? ఏం వేసినావు? వడ్లు ఇంత వేసుకుంటాం. ఈసారి మక్కలు వేసినాం సార్. పోయినసారి బుడ్డలు వేసిన, ఇప్పుడు మక్కలు వేసుకున్నాం. అవునా? ఇంత వడ్లు వేసుకున్నాం. మంచిగా చేసుకో. అందుకే మీకు అందరికి కష్టం తీరవాలి, అప్పు ఉండొద్దని, అప్పుల సమస్య ఉండొద్దని సోనియా గాంధీ గారు చెప్పిన మాట మీద మీకు రుణమాఫీ చేస్తున్నాం. ఊర్లో మంచిగానే ఉంది సార్. మాకు మంచిగా అనిపించింది, మంచిగా నడుస్తాం. అవునా? ఊర్లో అందరికి చెప్పాలి మరి. రామాపురంలో చెప్తాం సార్. మంచిది తల్లి, మంచిదమ్మా, మంచిది. నల్గొండ, గూడూరు రాజు, తిప్పర్తి. నల్గొండ మాట్లాడాలా? తిప్పర్తి. మీరుంటారనే చేశారు. మాట్లాడిన తర్వాత మాట్లాడు. చెప్పు. నమస్తే సార్. రాజు చెప్పమ్మా. గుండు రాజు సార్. నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను. నాకు ఏకకాలంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ అయింది సార్. చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు, మా మంత్రి వారికి ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుగా నల్గొండ జిల్లా రైతుల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మీరు ఒకసారి చూడండి సార్, మా దగ్గర రైతులు కింద ఎక్కువ ఇంకొక పెట్టినాం. మేము ఎవరికి రమ్మని చెప్పలేదు. 5 కిలోమీటర్ల నుంచి నేను ట్రాక్టర్ నడుస్తుంటే న్యాయమడి వేలాదిగా స్వచ్ఛందంగా రైతులు, అక్క చెల్లెళ్ళు, మహిళలు కూడా ఎంతో మంది ఉరుకొస్తుంది ఏమన్నా నా ట్రాక్టర్ ఏమడి. మీకు నల్గొండ జిల్లా రైతుల పక్షానే కాకుండా మా నల్గొండ జిల్లాలో సార్ ముఖ్యమంత్రి గారికి దాదాపు 78,757 కుటుంబాలు, అంటే ఖాతాలు 83,121 ఖాతాలు
481,63,00,000 ఒకటే రోజు మా రుణ విముక్తి కల్పించిన మీకు మా జిల్లా రైతాంగం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తుడు. మీరు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పొందనున్న రైతులు 10,83,004 మంది, 11,50,53 ఖాతాలు, మొత్తం దాదాపు 6,097 కోట్ల రూపాయలు చేసి రైతు బాంధవునిగా పేరు తెచ్చుకున్నాం. తప్పకుండా రైతుల సహకారంతో పాటు మీరు ఆ రోజు రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం అసలు ఎవరు కూడా నమ్మలే. గతంలో 1,00,000 రుణమాఫీ చేస్తానని 6-7 పద్ధతులు వాయిదాలలో చేస్తే అది బ్యాంకు వడ్డీకే సరిపోయింది. కానీ ఇవాళ ప్రతి ఒక్క రైతు 2 రూపాయలకు 3 రూపాయలు బయట వడ్డీ తెచ్చుకొని ఇవాళ రుణ విముక్తి చేసినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంకా కూడా రాబో కాలంలో పెద్దయినా చాలా మీరు ఇచ్చిన 650 సెంటర్ లో మాట్లాడాలి మన పెద్దయినా. ప్రభుత్వం 650 సెంటర్ లో మాట్లాడాలి పెద్దయినా. మా పెద్ద అగ్రికల్చర్ మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, రాజును మాట్లాడలేదు నువ్వు. వెంకన్న మీ జిల్లా ఇన్ఛార్జ్ భారతదేశ సీఎం గారితో మాట్లాడు. వెంకటరెడ్డి గారు, మీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టరు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన ఇన్ఛార్జ్ ఉన్న నల్గొండకే ఎక్కువ నిధులు తీసుకుపోయిండు. 481 కోట్లు. 481 కోట్లు. ధన్యవాదాలు సార్. వారికి మీకు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. తప్పకుండా మా జిల్లాలో మన కరువుతో ఎస్ఎల్పిసి సొరంగం ఎప్పుడో మొదలు పెట్టాం సీఎం గారు. మొన్ననే మీరు గ్రీన్ ఛానల్ లో దాన్ని పూర్తి చేస్తానని మాట ఇచ్చినందుకు మీకు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా బ్రాహ్మణ ఢిల్లీ ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నందుకు మా జిల్లా యంత్రాంగం తరఫున మా రైతుల పక్షాన ఈ రోజు నిజంగా మాకు ఒక పండుగ సారియాలని నేను ఎప్పుడు చూడలే. ఈ రోజు 1000 మంది రైతులు నేను ట్రాక్టర్ నడుపుతుంటే ఉరికొస్తుంటే వాళ్ళ ముఖాలలో సంతోషం. నిజంగా రైతుల పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ పెద్దయినా. థ్యాంక్ యూ పెద్దయినా. థ్యాంక్ యూ వెంకన్న. థ్యాంక్ యూ పెద్దయినా. సంగారెడ్డి కొర్ల శివయ్య. సంగారెడ్డి కొర్ల కర్రోళ్ళ శివయ్య. సంగారెడ్డి ఇక మాట్లాడి ఆయన ఏమప్పా? సార్ నమస్కారం సార్. నమస్తే శివయ్య గారా? శివయ్య గారు సార్ మాది దాకూరు. నా పేరు కర్నూలు శివయ్య. డాకూర్ అనేది సార్ నమస్కారం సార్. నమస్కారం శివయ్య, బాగున్నావా? శివయ్య చెప్పు. మా డాకూరు. నా పేరు కర్నూలు శివయ్య సార్. శివయ్య. అందరికి నమస్కారం. 5,000 లోన్ తీసుకున్నాం సార్. కట్టలేక మీరు కట్టడానికి చాలా సంతోషం. మీ అందరి మంత్రి బృందానికి, మీరు కూర్చున్న పెద్దలకు అందరికి నమస్కారం సార్. సంతోషం నాకు. ఎందుకంటే నేను కట్టలేకున్నా మీరు అప్పు కడుతున్నందుకు నాకు చాలా సంతోషం సార్. ఇక్కడ మా సార్ మాతో నమస్కారం. మైక్ దగ్గర పెట్టుకో. మీకు అందరికి నమస్కారం సార్. సంతోషపడుతున్నాను. మా అందరి తరఫున పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు కదా, వారికి ఒక పెద్ద నమస్కారం పెడితే మాకు అందరికి పెట్టినట్టే. పెద్ద సార్కు అందరికీ వచ్చే నెల ఇస్తా అంటే లేదు, ఈ నెలలనే ఇవ్వాలని చెప్పి ఒత్తిడి చేసి మీ అందరికీ రుణమాఫీ చేయాలని, ఈ నెలలనే ఇప్పియాలని మమ్మల్ని ఇక్కడ కూర్చొని పనిచేయరని చెప్పి మీ దగ్గరకు వచ్చిండు మీ మంత్రి గారు. మంచిగా పనిచేయాలి సార్. మీ అందరి సహకారం ఉంటే ఎట్లా చేస్తారు సార్. సంతోషం ఉంటుంది. ఓకే, మంచిది, సంతోషం. చెప్పండి అమ్మా. ఏం పేరు తల్లి? ఏం పేరు? లచ్చమ్మనా? లచ్చమ్మ, ఎంత భూమి ఉంది? భూమి ఎంత ఉంది? ఎకరన్నారనా? ఎంత తెచ్చినావు బ్యాంకులో అప్పు? 56,000 తీసుకున్నా సార్. 56,000. మరి మొత్తం 56,000 ఇవ్వాల నీ ఖాతాలో. నీ అప్పు మొత్తం జమ చేస్తున్నాం. సంతోషంగా ఉందా? సంతోషం సార్.
మరి ఎల్లుండి ఢిల్లీ పోతున్నా సోనియా గాంధీ గారికి ఏం చెప్పాలి లచ్చమ్మ నీ తరఫున? సరే ధన్యవాదాలు సార్. చెప్పాలన్నా మరి లచ్చమ్మ ధన్యవాదాలు చెప్పిందని సోనియా గాంధీ గారికి. ధన్యవాదాలు సార్. ఓకే. మంచి తల్లి, హెల్త్ మినిస్టర్ గారికి నమస్కారం. థ్యాంక్ యూ సార్. మంచి సంతోషం తల్లి. నారాయణపేట కుర్వా లక్ష్మి ఆర్వి ధన్వాడ. నారాయణపేట్. నారాయణపేట్ ధన్వాడ. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నా పేరు కుర్మలక్ష్మి ధన్వాడ. అమ్మా ఎమ్మెల్యే ఉన్నదా? పర్ణికమ్మ ఉందా పక్కన? అర్నికమ్మ ఉంది, మా ఎమ్మెల్యే ఉంది సార్. సరే సరే. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క సార్ గారికి అందరికి నా యొక్క నమస్కారాలు. నాకు 4 ఎకరాలు ఉంది సార్. 3 ఎకరాలు పత్తి పెట్టినాం, లోన్ 1 ఎకరానేమో వరేసినాం సార్. లోన్ ఎంత తెచ్చినావు? ఫస్ట్ 70,000 తెచ్చినాం సార్. ఇప్పుడు ఎంత మాఫీ అవుతుంది? మొత్తం మాపి అయింది సార్. మొత్తం మాఫీ అయిందా? 70,000 మొత్తం మాఫీ అయిందా? అయింది సార్. అవునా? నాదేవురో తెలుసు కదా, పక్కనే కొడంగల్. కొడంగల్ తెలుసు సార్. అదే మరి నారాయణపేట. అదే నాది కూడా అదే జిల్లా. మీరందరు పర్ణికమ్మని గెలిపించినందుకు ఇప్పుడు మనం ఈ రుణమాఫీ చేసుకుంటున్నాము. ఇవాళ ఒకటే రోజు శేషాద్రి గారు ఇవాళ ఒకటే రోజు 6,098 కోట్లు వేస్తున్నాం ఖాతాలో. ఈ రోజు మాకు అందరికి పండుగ వాతావరణం నెలకొంది సార్. ధన్వాడ మొత్తం ఎద్దుల బ్యాండ్ ర్యాలీ కూడా చేసినాము, పర్ణికమ్మ అందరం కలిసి చేసిండ్రా? ఈ రోజు పండుగ చేసుకున్నా, బాగా చేసుకున్నాం సార్ పండుగ. చాలా 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 కృతజ్ఞతలు సార్. 2 లక్షలు ఒకేసారి మాఫీ చేసినందుకు. మంచి లక్ష్మమ్మ, పర్ణికమ్మని మంచిగా చూసుకో. చూసుకుంటాం సార్. మంచి తల్లి, మంచి. సార్ రైట్ అమ్మా, రైట్. రైతు వేదిక బోధన్. నా పేరు మందన రవి సార్. చెప్పు రవి. చాలా సంతోషం సార్. అసలు మాటలు వస్తలేవు సార్ మా రైతాంగానికి. ఎందుకంటే ఒక ప్రభుత్వం మీద గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఒక ప్రభుత్వం మీద ఒక అపనమ్మకం, అంటే ఏదైనా హామీలు ఇస్తే ఒక రైతుకు నిలబెట్టే నాయకుడు లేడు సార్. మీరు మరో రాజశేఖర రెడ్డి రూపంలో ఈరోజు మా ముందరకు వచ్చి ఒక రైతుకు ఒక భరోసానిచ్చి రుణమాపన చేస్తే చాలా ఆనందం సార్. మాటల్లో వర్ణించలేకుండా ఉన్నాం సార్. ఎందుకంటే మా రైతాంగం అందరి తరఫున మీకు, అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే మీ మంత్రివర్గ సహచరులందరికీ పేరు పేరున పాదాభివందనం సార్. ఎందుకంటే రైతులకు గత 10 సంవత్సరాలు ఏదైతే వడ్డీ భారం, వడ్డీ మీద వడ్డేసి మొత్తము అసలు రుణమాఫీ ఇంకేమైనా